తెలంగాణలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన దుర్ప్రభావంతో ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సో ఏ రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాల్లో ఎంత మీద వర్షపాతం నమోదవుతుంది, తెలంగాణలో ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు, ప్రస్తుతం మనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా కూడా భారీ వర్షాలు అని చెప్పి ఐఎండీ చెప్తా ఉంది. అలాగే తెలంగాణకు కూడా ఆ ప్రభావం ఉంటుంది అలా అని చెప్పేసి రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. సో ఏ జిల్లాలకు ఎంత ప్రభావం ఉండొచ్చు ఈ అల్పపీడనం తోటి? మనకి 13వ తారీఖు నాడు మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం తూర్పు కోస్తా తీరానికి సమీపంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. అది 2 రోజులు కొనసాగిన తర్వాత 16వ తారీఖు నాటికి తీరాన్ని దాటి నిన్నటికి అది బలహీనపడింది. దీని ప్రభావంతో గత 4-5 రోజులు బట్టి మనం తెలంగాణలో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. అయితే నిన్న ఉదయం అదే ప్రాంతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలోనే మరొక అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం 13వ తారీఖు నాటి అల్పపీడనం కంటే కొంచెం తీవ్రత ఎక్కువ ఉంది. సో ఈ రోజు నిన్న ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు మరింత తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ సాయంత్రానికి మరింత బలపడి వాయుగుండం అంటే డిప్రెషన్గా కూడా మారే అవకాశం ఉంది. ఈ సాయంత్రానికి డిప్రెషన్గా మారిన తర్వాత రేపు మధ్యాహ్నానికి ఇది మళ్ళీ అదే ప్రాంతంలో తూర్పు కోస్తా దక్షిణ ఒడిస్సా తీరాల సమీపంలో తీరాన్ని దాటి వాయువ్య దిశగా ప్రయాణించి వీకెండ్ అయ్యే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మళ్ళీ నిన్న కూడా మనం విస్తృతంగా రాష్ట్రంలో వర్షాలు పడినాయి. ఒక 3 చోట్ల అత్యంత భారీ వర్షం 20 సెంటీమీటర్ల పైబడి కూడా మనకి వర్షపాతం నిన్న రికార్డ్ అయింది. ఒక 12 చోట్ల అతి భారీ వర్షాలు అంటే 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు ఒక 26 చోట్ల భారీ వర్షాలు నిన్న రికార్డ్ అయ్యాయి. అయితే ఇవాళ వాయుగుండంగా మారుతున్నందున ఈరోజు మనం ఒక 4 జిల్లాలు, ఈశాన్య జిల్లాలు, ముఖ్యంగా జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ ఈ 4 జిల్లాల్లో 1-2 చోట్ల 20 సెంటీమీటర్ల పైబడి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు చూసినట్టయితే మనకు ములుగు జిల్లాలో ఆల్రెడీ 18 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. ఇక తెలంగాణలోని ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాలకి ఇంచుమించుగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల్లో 1-2 చోట్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మన సిటీలోని 3 జిల్లాలు మెడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి ఈ 3 జిల్లాలకి ఎల్లో అలర్ట్. అంటే ఇక్కడ 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు ఈరోజు సాయంత్రం, రాత్రి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 1-2 చోట్ల కొంచెం ఇంటెన్సివ్ స్పెల్స్ 1 or 2 సెంటీమీటర్స్ ఎక్కువగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. సార్, మనం గత వారం రోజుల క్రితం ఒక అల్పపీడనం చెప్పుకున్నాం, తర్వాత కూడా 17 తర్వాత ఒక అల్పపీడనం ఏర్పడడం ముందుగా అంచనా అంశం. సో మరొక అల్పపీడనం కానీ మరీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ రోజు రేపు ఈ ప్రభావంతో ఉంటాయని చెప్తున్నారు. కానీ మరొకసారి నెక్స్ట్ వీక్ నుంచి ఎలా స్పెల్స్ ఉండే అవకాశం ఉందా? మనకి ప్రస్తుతం అలాంటి ఇండికేషన్ ఏమి లేదండి. అయితే రేపు ఈ అల్పపీడన ప్రభావం రేపు తీరాన్ని దాటి అది మరి కొంత దూరం ప్రయాణించేంత వరకు రేపు సాయంత్రం వరకు ఇంచుమించు దీని ప్రభావం ఉంటుంది. ఎల్లుండి నుంచి గ్రాడ్యువల్గా వర్షాలు మళ్ళీ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మళ్ళీ ఏదైనా అనుకూలమైన సినాప్టిక్ ఫీచర్ ఏర్పడినట్టయితే మళ్ళీ వర్షాలు పురోగమించే అవకాశం ఉంటుంది. సో మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అనుకున్న దానికన్నా సగటు వర్షపాతం నమోదైందా, ఇంకా లెస్ ఉందా, లేకపోతే అధికంగా పడిన నమోదైందా సార్? ఎందుకంటే నైరుతి ఋతుపవనం వచ్చిన తర్వాత అనుకున్నంత ధీటుగా రాలేదు వర్షాలు, కానీ గత 15 రోజులుగా చూసినట్టయితే విస్తారంగా కురుస్తున్నాయి. కాబట్టి ఎలా ఉంటారు మొత్తం? మనకి మీరన్నట్టు జూన్ నెలలో అనుకున్న కంటే ముందుగా ప్రవేశించిన తర్వాత మనకి ఇంచుమించు 40-45 రోజుల పాటు పెద్దగా వర్షాలు లేవు. సాయంత్రం సమయంలో క్యూబులోనింబస్ మేఘాల వల్ల అక్కడక్కడ వర్షాలు పట్టు ఉండటం వల్ల జూలై ఆఖరి వారం వరకు మనకు దగ్గరలో మంచి సినాప్టిక్ ఫీచర్ ఏమీ లేదు. దీనివల్ల ఏంటంటే జూలై ఆఖరి నాటికి మనం ఇంచుమించు జూలై ఆఖరి వారం సమయానికి మనం ఇంచుమించు 28% లోట్లో ఉన్నాం. అయితే జూలై ఆఖరి వారంలో మనకి మంచి అనుకూలమైన సినాప్టిక్ ఫీచర్ మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడటం వల్ల ఒక 5-6 రోజులు విస్తృతంగా వర్షాలు పడి ఆగస్టు 1 నాటికి +2కి చేరుకున్నాము. అయితే మళ్ళీ ఆగస్టు 1 నుంచి 13వ తారీఖు వరకు చూసుకున్నట్టయితే మళ్ళీ పెద్దగా వర్షాలు లేవు. అందువల్ల మళ్ళీ -8కి వెళ్ళిపోవడం జరిగింది. అయితే గత 4-5 రోజుల వర్షాల వల్ల మనం ఈ రోజు నాటికి +14కి చేరుకోవడం జరిగింది. ఓవరాల్ 33 డిస్ట్రిక్ట్స్ యొక్క సగటు వర్షపాతం మన నార్మల్ మాన్సూన్ రైన్ఫాల్ కంటే ఈ రోజుకి 14% ఎక్కువగా ఉందండి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు రేపు
మధ్యాహ్నం వరకు కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది. రెడ్ అలర్ట్ జిల్లాలో చూసుకున్నట్లయితే 20 సెంటీమీటర్స్ పైగా వర్షపాతం నమోదే అవకాశం ఉందని చెప్తున్నారు. మిగతా జిల్లాలన్నింటి కూడా ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేశారు. ఆరెంజ్ అలర్ట్స్ చూసుకున్నట్లయితే మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే జిహెచ్ఎంసీ ఏరియా ఏదైతే ఉందో రంగారెడ్డి, అలాగే మహబూబ్ నగర్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, సో ఈ జిల్లాలన్నింటి కూడా ఎల్లో అలర్ట్స్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఈరోజు నైట్ రేపు కూడా దాదాపుగా 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ములుగు, జయశంకర్, భూపాలపల్లి, మహబాద్లో చూసుకున్నట్లయితే ఇప్పటికే అక్కడ వరంగల్ ఏరియాలో చూసుకున్నట్లయితే పూర్తిగా ఇళ్ళన్నీ కూడా తడిసి ముద్దయిపోయాయి. సో 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం ఈ రోజు రేపు ఉందని చెప్తున్నారు. కాబట్టి ఆ జిల్లాలో అసలు కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేశారు. అలాగే ప్రభుత్వం కూడా అటు అలర్ట్స్ కలెక్టర్ ఆఫీసులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. అక్కడ కూడా అలర్ట్స్ అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా ఈ రోజు రేపు ఈ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ప్లస్లోనే దాదాపుగా వర్షపాతం నమోదు, సగటు వర్షపాతం దాదాపుగా 20+20 నమోదైంది. సో గతంలో మాదిరిగా కాకుండా ఈసారి అధిక వర్షపాతం నమోదవుతుందని చెప్పేసి ఏదైతే ముందుగానే అనుకున్నాం దాని తదనుగుణంగానే వర్షపాతం నమోదవుతామని చెప్తా ఉన్నారు. సో ఈ రోజు రేపు తర్వాత మరొక మారు దాదాపు 10-15 రోజుల పాటు మరొక వర్షాలు ఏమి ఉండవు అని చెప్పేసి కూడా వాళ్ళు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో నుంచి తిరుపతితో ప్రవీణ్, ఏబీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. ఇక సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్గల్ మండలంలో అత్యధికంగా 288.04 మిల్లీమీటర్ల వర్షపాతం, ములుగు మండలంలో 186.03 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్, కరీంనగర్ రాజీవ్ రహదారిపై నీరు చేరడంతో వాహనాలు వన్వేలోనే వెళ్తున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలో హల్దీవాగు, కొడవెల్లి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వర్గల్ మండలంలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాలో భారీ వర్షాలకు మొక్కజొన్న పంట నీట మునిగిపోయింది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరిన్ని వివరాలు సిద్దిపేట నుంచి మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. సుభాష్. సిద్దిపేట జిల్లాలో జోరు వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా గత 2-3 రోజుల సంధి కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు, వంకల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరి ఉప్పొంగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కూడా వరద ప్రవాహం ఎక్కువై జిల్లాలోని ప్రధాన వాగులైన కూడవెల్లి, హల్దీవాగుల్లోకి భారీగా